ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం టీవీ ఉంది మన కోసం. రహమద్ నగర్ అంటే యూసఫ్ గూడ ఉన్నటువంటి రహమద్ నగర్ లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. మనం టీవీని ఆశ్రయించి బాధితులు అయితే వచ్చారు. ఇప్పుడు వాళ్ళతోనే మనం మాట్లాడబోతున్నాం. ఏం జరిగింది, అసలు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి, చిన్న పిల్లకి కూడా థ్రెట్ ఉంది. సో ఇంట్లో ఉన్న ఆవిడ్ని లోపలికి దౌర్జన్యంగా వచ్చి మరి ఆవిడ పైన అటాక్ చేసినటువంటి సంఘటన నిజంగా ఈ రోజు అసలు దాని గురించి మాట్లాడాలంటే కూడా ఇలా కూడా ఉంటారా జనాలు, అది కూడా ఆడవాళ్ళు నిజంగా సున్నితంగా ఉంటారు, చాలా సున్నితమైన మనస్వాభం కలిగి ఉంటారు అని అంటారు. కానీ ఇంత దారుణానికి పాల్పడ్డం, అది కూడా చిన్న పాప ఉన్న కూడా చూడకుండా ఆవిడ అంత దారుణంగా అటాక్ చేయడం గల కారణం ఏంటి, అసలు ఏం జరిగింది, మనం టీవీని ఎందుకు ఆశ్రయించారు అనేది వాళ్ళ మాటలోనే విందాం. నమస్తే అమ్మా, ఏం జరిగింది అసలు? నిన్న పాపని అంగన్వాడి నుంచి తీసుకొచ్చినాక పక్కింటికి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి పాల ప్యాకెట్ ఉంచేసి వచ్చాను. ఇంట్లో గుడ్లు ఉంచాను. పాప పిండి కావాలన్నది, అంటే అంగన్వాడి పిండి కావాలంటే ఎంగిల్ నీళ్ళు ఉంటే పాప పడేసింది. పడేసి ఇంటికి రాగానే నేను పాపని కేకలేసిన, ఎందుకు ఎంగిల్ పడేసావని. తుడుచుకొని వచ్చేస్తే ఇంట్లోనికి వచ్చి తిరగేసి జుత్తు పట్టి లాగి. అసలు అంటే ఏం జరిగిందమ్మా, అసలు మీకు ఆవిడకి ఏమన్నా ముందు గొడవలు ఉన్నాయా? ముందు ఏం లేదు. ఒకసారి ఇలాగే నీళ్ళకి గొడవాడింది. గొడవాడితే నేను వదిన రాగానే చెప్పిన. ఆమె అడిగిన తర్వాత ఆమెకు పొలలు ఎక్కించి చెప్తున్నావు అనుకోని అప్పటి నుంచి అంటే పగపట్టింది, మాకు తెలియదు. నిన్న ఒక్క ఆమెను ఉందును ఇంట్లోకి వచ్చి జుత్తు పట్టి కింద వేసి తొక్కి కొరికింది. ఫింగర్ ను కొరికి తాడు పట్టి గుంజుతుంది. గుంజేటప్పుడు ఇవన్నీ ఏంటండి గాయాలు? అవే ఇవి ఒంటి మీద కూడా ఇంకెక్కడ గాయాలు ఉన్నాయా? ఎక్కడ పడితే అక్కడ తిరగండి. కుమ్మింది. ఇది పట్టి అలా గుంజింది. గుంజిన్లోన నేను 2 దెబ్బలు కొట్టేశాను. కొట్టేగాని అలా ఆయన అంటున్నాడు, మళ్ళీ కొట్టు అంటున్నాడు. అలా ఆయన దగ్గర ఉన్నాడు కానీ ఇడిపించడానికి రాలేదు. వేరే ఒక్క ఆమె వచ్చింది, చంపేస్తుంది అని కేకలు వేసుకొని వచ్చి ఇడిపించింది. ఇడిపించిన తర్వాత నాకు అక్కడ ఫోన్ కూడా లేదు. మా ఆయనకు ఫోన్ చేసింది, అన్న ఇలా జరిగిందని ఫోన్ చేస్తే ఫోటోలు పెట్టింది. పెట్టగానే పైన దగ్గర నుంచి అమ్మడే వచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు. మరి పాప అటాక్ చేయడం జరిగిందా? ఏమైనా పాపని వేరే ఆమె తీసుకుంది. పాప మీద ఏమైనా కొట్టడానికి గానీ అట్లా ఏమన్నా చేసిందా? పాప పక్క నుండి ఏడుస్తుంది, అమ్మ అని ఏడుచుకుని ఉన్నాయి. ఆ పాప ముఖం చూసి నేను వదులుతానే, లేదంటే మర్డర్ చేసేస్తానే అంటుంది. ఓకే, సో మీ మరదలా అండి? మా మరదలండి. పాప మా మేనగోడలు. ఏం జరిగిందండి? నేను షూటింగ్కి వెళ్ళిపోయానండి. తమ్ముడు షూటింగ్కి పనికి వెళ్ళిపోయాడు, మేస్త్రి పని చేస్తాడు. పొద్దున్న లేసి మామూలుగానే ఉండే ఆమె 4ంటికి లేస్తుంది. ఆమెకని డిస్టర్బెన్స్ అవుతుందంట. పొద్దున్న పనికి వెళ్ళిన వాళ్ళు ఎవరి మీద కూడా లేస్తాం కదా. ఇంతకీ ఆవిడ ఎవరండి? మీ చుట్టాలా? మా చుట్టాలు కాదు, మా బంధువులు కాదు. ఆమె ఏమైతే తెలియదు. ఆమె వచ్చేది పోయిన నెల స్టార్ట్ అయింది ఇంట్లోకి. రెంట్కి వచ్చింది. 1 నెల అవుతుంది. నేను వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది ఆ రెంట్కి. దాంట్లోకి మా తమ్ముడు నేను 9 సంవత్సరాలు అయింది ఆ ఇంట్లో ఉన్నాము. ఆమె వచ్చి 1 నెల అవుతుంది. నెల రోజుల్లో ఎన్ని గొడవలు పెట్టిందంటే అన్ని గొడవలు పెట్టింది. నైట్ మొత్తం మెలకుగా ఉంటది, తిరుగుతూనే ఉంటది, పగలు పడుకుంటది. పగలు మేమంటే లేసి పని చేసుకోవద్దంటే, డిస్టర్బ్ అవ్వద్దంటే, ఒక గిన్నె దోమొద్దంటే, ఏం చేయొద్దంట. అయితే మేమన్నాము, మేమెందుకు చేసుకోకూడదు, నీళ్ళకి మేము నైట్ తిరగట్లేదు కదా, పగలు మేము ఉంటున్నాము అనేసి ఒక రోజు నాతో గొడవ పెట్టుకుని సరే పెట్టుకుని అని ఇల్లిగాలని వచ్చిండు. ఇల్లిగాలని వచ్చినాక గొడవ పెట్టుకోకండి అమ్మా, ఈ నెలలో ఈ మంత్ లో ఖాళీ చేపిస్తాను అనుకుని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. వీళ్ళు కూడా ఖాళీ చేస్తామని చెప్పాడు. సరే మేము ఖాళీ చేసేస్తామండి అనేసి మా మరద వాళ్ళు అన్నారనమాట. అన్నాక నిన్న ఏం జరిగిందనంటే, ఈమె అంగన్వాడికి వెళ్ళి 3ంటికి వచ్చింది. 3:30కి వచ్చినాక మా ఆయనకి లేపింది, డోర్ కొట్టింది. డోర్ కట్టి పాల ప్యాకెట్ గుడ్లు ఇచ్చింది. ఆయన డోర్ వేసుకొని పడుకొని పడిపోయాడు. ఆమె అప్పటికల్లా వరుతుంటే నువ్వు దాని ఊసి పట్టక, అది పిచ్చదానిలాగా తాగున్నది, దాని ఊసి పట్టక నువ్వు డోర్ వేసి పడుకోని అన్నాడంట. అయితే దీన్ని పడుకొని పెడతాను అనేసి కొంచెం పిండి ఇచ్చిందంట, అంగన్వాడి పిండి ఇవ్వగానే, అన్న నన్ను తిడుతున్నావా నువ్వు అని డోర్ నెట్టుకొని వెళ్ళి ఈమె రూమ్ లోకి వెళ్ళి డోర్ నెట్టుకొని జుత్తు పట్టి ఉంచుకొని ఈ ఫింగర్స్ నోట్లో పెట్టి కొరికింది. ఇదిగోండి నోట్లో పెట్టి ఫింగర్స్ కొరికింది అనమాట. ఇదిగోండి ఫింగర్స్, ఇది ఫింగర్స్ ఇట్లా ఫింగర్స్ తోటి కొరికింది. కొరకగానే మేమేమి 4:30 కల్లా పోలీస్ స్టేషన్కి వచ్చాము.
పోలీస్ స్టేషన్కి వచ్చి నిన్న 4-5 అవుతుందండి. పోలీస్ స్టేషన్కి వచ్చాము, కంప్లైంట్ ఇచ్చాము. గాంధీకి రాశారు, గాంధీకి వెళ్ళి నైట్ 2ంటికి వచ్చాము. 2 వరకు గాంధీలో కూడా ఏ ఇండక్షన్ కానీ ఏం కానీ ఇవ్వలేదు. యూసఫ్ కూడా అడ్డ దగ్గర టీటీ ఇండక్షన్ వేయించుకొని మళ్ళీ అదే ఊపిన ఇట్లా సార్ అక్కడికి వెళ్ళి వచ్చాము, ఈ రిపోర్ట్లు ఇచ్చారు సార్ అనుకొని వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇవ్వగానే తీసుకున్నారు. ఇప్పుడు ఇందాకలు వచ్చి రూమ్ కాడికి వచ్చి చెక్ చేశారు. అంటే ఆమె ఏమని చెప్పింది, డోర్లో పెట్టినాము, నేను కొరకలేదు సార్ అనుకొని సార్ దగ్గర అబద్ధం ఆడింది. ఆయన వచ్చి ఫోటో తీసుకున్నాడు. ఇప్పుడు వరకు ఏ రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. ఓకే, సో మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? అలాంటి వాళ్ళు, ఎందుకంటే మా తమ్ముడికి ఉన్న పిల్లకి 3కి పేనగండం ఉంది. అంటే పాప విషయంలో థ్రెడ్ అంటున్నారు, ఏ విధంగా? ఏమైనా పాపని ఏమైనా అంటుందా? పాపని అంటుంది మేడం, పాపని అంటుంది. ఏదైనా కూడా చంపేస్తానని బెదిరిస్తుంది, చంపేస్తాను అని బెదిరిస్తుంది. 3 కూడా పేనగండం మాత్రం ఉంది. వాళ్ళ ఇద్దరు భార్య భర్తల వాళ్ళ 3 కల్లా పేనగండం ఉంది. మాకు వాళ్ళ నుంచి సపోర్ట్ కావాలి. పోలీస్ వాళ్ళ నుంచి మీకు సపోర్ట్ కావాలి. ఓకే, సో ఇప్పటి వరకు అయితే మీకు ఎలాంటి న్యూస్ తెలియలేదు, తెలియలేదు. ఇప్పుడు వరకు ఏం అప్డేట్ ఇవ్వలేదు, ఏం చేయలేదు. మెయిన్ పాప గురించి మాకు భయం అవుతుంది. ఆమె ఏ సడానికి ఏం చేస్తుందో కూడా తెలియదు. రాక్షసులకు తయారవుతుంది, డ్రింక్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు కూడా మీరు ఇందాక మీ వాళ్ళు చెప్తున్నారు స్టేషన్ లో కూడా నన్ను వదలండి. మేము ఇప్పుడు వచ్చాను, మా వాళ్ళు వచ్చినాక నేను ఇదిగో ఈమె నేను కట్ చేసిందని చెప్పాను. ఇదిగో ఇదిగే కరిచిందని అని అంటే ఏమేం చేస్తా చేసుకో అని నన్ను ఒక్కసారి వదిలితే నా టాలెంట్ ఏంటో చూపిస్తానని అంటుంది. ఇదంతా అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళ ముందరే అంటున్నారు. వాళ్ళు ఏమంటారు, రికార్డ్ అవుతుంది, బయటికి వెళ్ళండి, ఏం లోలు చేస్తున్నారు, ఇక్కడ ఏదైనా ఉంటే బయట చూసుకోండి అని పోలీసు వాళ్ళు అంటున్నారు. ఓకే, అది జరిగింది ఇప్పటికి. ఓకే అండి, సో చూసారు కదా, మరి ఇక్కడ అయితే పరిస్థితి చాలా దారుణంగానే ఉంది. పోలీస్ వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఇంత దారుణంగా క్రూయల్ గా మనిషి మీద అటాక్ చేసినప్పటికీ ఏం పట్టించుకోవట్లేదు అన్నారు. సో ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్దాము, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. సో వెళ్ళి ఒకసారి చూద్దాం రండి, అసలు ఏం జరిగింది అనేది అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మేము డ్యూటీకి వెళ్ళిపోయినామండి. మేము వచ్చేసరికి మొత్తం అయిపోయింది. ఏంటంటే పక్కనున్న వాళ్ళు కూడా ఆపాలని చూస్తే వాళ్ళని బెదిరిస్తున్నారు అనమాట. బెదిరించి వాళ్ళని కూడా కొట్టమని చెప్తున్నారు. మధ్యలో వచ్చినందుకు పొద్దున్న లేసి కూడా తిడుతున్నారు అనమాట. మార్నింగ్ లేసి కూడా ఇదిగోండి వినండి. నేను ఇలాగ ఏదో చూసి నాకే ఎందుకో చాలా భయంగా అనిపించింది. ఇంకా మార్నింగ్ నుంచి నేను బయటకు వెళ్ళలేదు. గిన్నెలు అయితే తోముకున్నప్పుడు వాళ్ళు ఇంకా లెగలేదు. స్నానం చేసి వచ్చి పడుకున్న తర్వాత వాష్రూమ్ కానీ బయటకు వెళ్తున్నా. అప్పుడు నాకు అది చూసి అనుకుంటున్నారు అనమాట, కొడితే మొత్తంగా అందరినీ కలిపి కొట్టు, వీళ్ళని కూడా కొట్టు, తర్వాత సంగతి వచ్చిన సంగతి తర్వాత చూసుకుందాం అని చెప్పేసి అంటున్నాను నన్ను చూసి వాళ్ళ ఆయన. అది మ్యాటర్ జరిగింది. అంటే ఎవరు వస్తే మధ్యలో వచ్చే వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని కొట్టమని చెప్తున్నాడు. ఆయన మెయిన్ సపోర్ట్ అలా ఆయన చేస్తున్నాడు. మెయిన్ ఏంటంటే ఎవరు ఉండాలన్నా పక్కన చెప్పాలన్నా కూడా భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళది పెద్ద నోరు, మీద వచ్చి పడిపోతున్నారు, ఏది దొరికితే దాంతో కొడుతున్నారు. అవి రక్తం మరకలు కూడా కట్టి మీద ఉన్నాయి, చూడండి చూపిస్తాను ఒక్క నిమిషం. కట్టి తీసుకొని ఇదిగోండి కొట్టింది, అవి కూడా రక్తం మరకలు ఉన్నాయి చూడండి. ఇంట్లో కూడా మొత్తం వెళ్ళండి సార్, లోపల రక్తం మొత్తం ఇదిగోండి. ఇది మొత్తం ఎక్కడి నుంచి ఇదిగో మీ కాలు దగ్గర కూడా మొత్తం, మీకు అటింగ్ వెళ్ళండి మేడం, మీ కాలు దగ్గర కూడా మొత్తం అదంతా ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి, ఇది మొత్తం వాష్ ఏం చేయలేదండి. అంటే కొంచెం మధ్యలో ఉండి పిల్లల గురించి అని కొంచెం తుడిసేసాము. బోరింగ్ కాడ మొత్తం కడిగేసింది, ఆమెనే కడిగింది. రక్తం మరకలు ఉన్నాయని ఎక్కువ బెడ్ పడ్డది, పట్టేసరికల్లా తుడిసి పసుపు పెట్టారు. ఆమెకి మొత్తం బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అయ్యేసరికల్లా పసుపు పెట్టి ఆపారు. అప్పుడే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఇప్పుడు వరకు యాక్షన్ మొత్తం ఏం తీసుకోలేదు. మాకంటూ సపోర్ట్ కావాలి. వాళ్ళ గురించి మాకు చనిపోతారు, చంపేస్తామన్న వరకు మాకు భయం అవుతుంది మా వాళ్ళకి. అదే పాపకు కూడా మెయిన్, పాపకు మెయిన్. ఎందుకంటే ఆమె వాష్రూమ్కి వెళ్ళినా ఇడిచిపెట్టినా చేసినా కూడా ఏమని చెయ్యొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎనీ టైం డ్రింక్ లోనే ఉంటారు, మందు తాగుతారు. ఇద్దరు భార్య భర్తలు మందు తాగుతారు. ఇదిగోండి ఆ ఎదురు రూమే వాళ్ళది, ఇదే రూమ్.
ఇల్లుగాలని కూడా వచ్చిండు. ఇల్లు ఓనర్ కూడా వచ్చారు. ఓనర్ వస్తే వాళ్ళు ఎందుకు వాళ్ళతో మీరు వాళ్ళు చెప్పిన మాట ఎట్లా వింటారు? మా ఆయన అంటే కొజ్జవాడంట. ఆడేం చూశాడు? ఆడు పిల్లని పక్క ఇంకేమైనా వెళ్ళి చూసిండా? ఏం చూశాడని నా మొగుడిని కొజ్జవాడు అని అంటాడు. అబద్ధాలు ఆడారు అంటాడు. ఏం అబద్ధాలు? ఆమె గురించి ఏమన్నా జిల్లాకి ఏమన్నా అందగత్తే ఆమె గురించి మాట్లాడుకోవడానికి మాకేం అవసరమని మాట్లాడుకుంటాం ఆమె గురించి? పొద్దున్న పని చేసి వచ్చామా, మేము ఎట్లా నిద్రపోతామా, కష్టము సుఖమని మేము మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకుని ఆమెకు డిస్టర్బ్ అయింది అన్నప్పుడు సొంత ఇల్లు కొనుక్కోవాలి. సొంత ఇంట్లో ప్రశాంతంగా ఉంటే 2 డోర్లు వేస్తే ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. 10 మంది అన్నాక మాట్లాడుకుంటారు. మార్నింగ్ మాట్లాడుకోరా మేడం? నైట్ అంతా మార్నింగ్ మాట్లాడుకోరా? మార్నింగ్ మేము 4:30కి మేము లేస్తాం మేడం. 4:30కి లేసి పనులు ఎటోళ్ళు అటు పనికి వెళ్తాం మేము. అది సో చూసారు కదా, ఇంత దారుణంగా నిజంగా అంటే చిన్న చిన్న గొడవలు అని చెప్పేసి నైబర్స్ ఏదన్నా ఉంటే వాళ్ళే వచ్చి హెల్ప్ చేస్తారు, కానీ ఇంత దారుణంగా ఇంట్లోకి వెళ్ళి మరి పాప ఉందని చూడకుండా కూడా దారుణంగా అటాక్ చేయడం అనేది నిజంగా అసలు ఈ ఘటనని ఎలా వివరించాలో కూడా అర్థం కావట్లేదు. స్టేషన్కి అయితే వెళ్ళడం జరిగింది. మరి చూడాలి అక్కడ వాళ్ళేం న్యాయం చేస్తారు అనేది. ఇరుగు పొరుగులను కూడా అడగండి మేడం. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చెప్పే వరకు ఈ సిచ్యువేషన్ ఎట్లా జరిగిందనే విషయం మాత్రం మాకు తెలియదు. పక్కన వాళ్ళు ఏందమ్మా అట్లా కొరిగినరు, దాన్ని కొట్టలేకపోయిందా, మీరు వచ్చి కొట్టలేకపోయారని అంటే కొడితే రేపొద్దున మా దుక్కు న్యాయం ఉండదు. అందు గురించి అని మేము చేసుకోలేదు. లేకపోతే కొట్టడం మేము కొడతాము. కొట్టడానికి మా చేతిలో ఉన్న మేము 10 మంది ఉన్నాం, వాళ్ళిద్దరే ఉన్నారు. దాన్ని మేము కొట్టకూడదు. మాకు న్యాయం కావాలి. మాకు పిల్లలకి, మా మరదలకి, మా తమ్ముడికి న్యాయం జరగాలి వాళ్ళ